షర్మిల మీదన వాస్తవంగా షర్మిల ఆశించిందేంటి? కాంగ్రెస్ పార్టీలో అట్లా కంటిన్యూ అవుతుంటే నిదానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా ఖాళీ చేసేసి జగన్ మీదన కోపంతో జగన్ తమకేం చేయలేదన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తన వైపుకి వచ్చేస్తారని భావించింది. కానీ సీన్ రివర్స్ అవుతుంది. తాజాగా ఆవిడ చేస్తున్న ఎప్పుడైతే కరెక్ట్గా జగన్ అగ్రెసివ్గా ముందుకెళ్తాడు, జగన్ ఒక స్టెప్ ఎదుగుతున్నాడు అన్నప్పుడల్లా జగన్ని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాన్ని కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తుందన్న కోపం వైసీపీ శ్రేణులో ఉంది. అందుకనే తాజాగా వాళ్ళకి సంబంధించి ఒక పోస్టుని బాగా వైరల్ చేస్తున్నారు. షర్మిలప్ప నువ్వు అన్నట్టుగా 5 ఏళ్ల పాలనలో వైసీపీ వాళ్ళు కుంభకర్ణుల మాదిరిగా నిద్రపోతే 17 మెడికల్ కాలేజీలు, 4 పోర్టులు, 10 హార్బర్లు, 15,000 గ్రామ సచివాలయాలు, 11,000 ఆర్బీకేలు అనిల్ బాబు నిర్మించాడా? 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అనిల్ బాబు కల్పించాడా? నాడు నేడు అనే కార్యక్రమంతో బడుల్ని, ఆసుపత్రులు మన అనిల్ బాబు అభివృద్ధి చేశాడా? 31 లక్షల ఇళ్లను పేదలకు అనిల్ బాబు కట్టించాడా? ఉద్దాన సమస్యలకు అనిల్ బాబే పరిష్కారం చూపించాడా? ఒకటి అన్నం 10 కాయడం అవసరమా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఇలా అడిగినందుకు నాపై కోపంతో నా ఆస్తిలో వాటాల కోసం దావాలు వేయకు, ఎందుకంటే నా దగ్గర ఏమీ లేదు. మీ నాన్న మీ అన్న మీద ఉన్న ప్రేమ తప్ప, కావాలంటే అందులో మొత్తం వాటా నువ్వే తీసుకో. జగనన్న లక్షలాది మంది అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా అనేక సంక్షేమ పథకాల రూపంలో దాదాపు 5 లక్షల కోట్లు బట్టన్ నొక్కి జమ చేశాడు. దానికి బదులుగా నా ఒక్కదాని ఖాతాకి ఆ సొమ్ముని జమ చేస్తే బాగుండేది కదా అన్నది నీ కడుపు మంట కాదు, మాకు తెలుసులే అంటూ రివర్స్లో వేసుకొచ్చినటువంటి అంశం ఇప్పుడు ఇది వైరల్ చేస్తున్నారు వీళ్ళు.